హలో వెల్కమ్ టు కెరియర్ ప్లస్ విత్ మాస్టర్ మైండ్స్. నిజంగా ఎందుకు అంటే సిఏ ఫలితాలు ఎప్పుడు రిలీజ్ అయినా సరే డెఫినెట్లీ మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ అందులో ఉంటారు అన్నది చాలా 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 కామన్ ఇష్యూ అయిపోయింది. నేను మీకు ఒక విషయం చెప్తా. మాస్టర్ మైండ్స్లో దగ్గర 20,000+ స్టూడెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఆల్ ఇండియా 44 ఫస్ట్ ర్యాంక్ సాధించడం అంటే ఎంత పెద్ద ఘనత అండి. ఓవరాల్గా గత 3 ఇయర్స్గా కనుక మనం గమనిస్తే సిఏసిఎంఏ రిజల్ట్స్ కనుక మనం చూసుకుంటే ఇండియా వైడ్ 188 ర్యాంక్స్ సాధించిన ది వన్ అండ్ ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఫార్ సిఏ, దట్ ఈస్ మాస్టర్ మైండ్స్. అయితే ఈ నేపథ్యంలో 10th తర్వాత స్టూడెంట్స్కి ఎలాంటి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఎలాంటి ఆపర్చునిటీస్ రిగార్డింగ్ సిఏసిఎంఏ ఉంటుంది, వీటన్నిటి గురించి మాట్లాడడానికి మాస్టర్ మైండ్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఉన్నారు మనతో TV9 స్టూడియోలో ఇవాళ. హలో మోహన్ గారు, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి దీప్తి గారు, నమస్తే. నమస్తే, బాగున్నారా? చాలా బాగున్నాను మేడం. ఆ సంతోషం మీ కళ్ళల్లో మీ మొహంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నైస్ టు హ్యావ్ యూ ఇన్ ద షో అండి. థ్యాంక్ యూ మేడం. సిఏ కోర్స్ కి సంబంధించి ఎన్ని స్టేజెస్ ఉంటాయి మోహన్ గారు? అలాగే ఈ పరీక్షలన్నింటినీ నిర్వహించేది ఎవరు? చాలా మంచి క్వశ్చన్తో స్టార్ట్ చేశారు దీప్తి మేడం. చార్టర్డ్ అకౌంటెన్సీ సిఏ అంటే మనం జనరల్గా సిఏ కోర్స్ అని అంటున్నాం, దాని ఫుల్ ఫామ్ చార్టర్డ్ అకౌంటెన్సీ. ఈ కోర్సుని నిర్వహించేది అక్రాస్ ద నేషన్ ఆన్ పాన్ ఇండియా బేసిస్. మనం ఇప్పుడు సిబిఎస్ఈ బోర్డు, ఎస్ఎస్సి బోర్డు అంటాం కదా, అలానే దీనికి రెగ్యులేటరీ బోర్డు, అలానే ఈ కోర్సుని నిర్వహించేటువంటి బోర్డు కూడా ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఇది 1949లో పార్లమెంట్లో ఒక సపరేట్ చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి స్టాచ్యుటరీ బాడీ మేడం. సో యాక్చువల్లీ ఈ కోర్సు నేను క్వాలిఫై 18 ఇయర్స్ అయింది మేడం. నేను ఈ అందరు స్టూడెంట్స్లా నేను కూడా ఈ కోర్సు 4 ఇయర్స్ చదివిన వాడిని. అంటే ఈ కోర్సుతో నాకున్న అనుబంధం 22 ఇయర్స్. రైట్. సో కానీ చాలా గర్వంగా చెప్పుకుంటాను, 22 ఏళ్ల క్రితం ఈ కోర్సుకి ఎలాంటి చరిష్మా ఉందో, సొసైటీలో ఎలాంటి రెస్పెక్ట్ ఉందో, ఈ కోర్సులో ఎంత స్టాండర్డ్స్ ఉన్నాయో, ఈ రోజు కూడా ఆ కోర్సులో అంతే స్టాండర్డ్స్, అంతే రెస్పెక్ట్, చామ్ ఉంది మేడం. అబౌవ్ ఆల్ 1949లో ఫామ్ అయినటువంటి ఈ కోర్సు, ఈ యొక్క ఎగ్జామినేషన్స్ నిర్వహించేటువంటి ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు రీసెంట్గా ఈ యొక్క కోర్సులో సిలబస్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ఈ సిఏ కోర్సులో మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి మేడం. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్. రైట్. సో అయితే సిఏ ఫౌండేషన్ కి సంబంధించి లాస్ట్ టైం రిజల్ట్స్ గమనించినప్పుడు మీ కాలేజ్ స్టూడెంట్సే టాపర్స్ గా ఉన్నారు. దాని తర్వాత ఇంటర్ లో కూడా ప్రత్యేకంగా ఎంఈసీ కోర్స్ కి సంబంధించి చూస్తే కూడా స్టేట్ టాపర్స్ మీ స్టూడెంట్స్ ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ అన్ని విక్టరీస్. ఆ రిజల్ట్స్ చూస్తున్నప్పుడు అఫ్ కోర్స్ ఆ హ్యాపీనెస్ మీ మొహంలో అయితే కనిపిస్తోంది. బట్ స్టిల్ హౌ డు యు ఫీల్ అబౌట్ ఆల్ దీస్ విక్టరీస్? అండి చాలా సంతోషంగా ఉంది మేడం. బట్ ఈ ఆనందంలో మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే క్రెడిట్ మొత్తం మన స్టూడెంట్స్కి ఇవ్వాలి మేడం. ఈ క్రెడిట్ మందిగా తీసుకోకూడదు. ఎందుకంటే మనం చదువు చెప్పే ప్రతి స్టూడెంట్ ర్యాంకర్గా ఉంటే కనుక అప్పుడు ఆ క్రెడిట్ మంది. బట్ అలా కాకుండా కొంతమందికే ర్యాంకులు వస్తున్నప్పుడు డెఫినెట్గా ఆ స్టూడెంట్ యొక్క సక్సెస్ ఖచ్చితంగా ఆ స్టూడెంట్కే ఇవ్వాలి మేడం. క్రెడిట్ స్టూడెంట్కే ఇవ్వాలి. మీరు ఇందాక ఈ క్వశ్చన్లు అడిగారు, ఈ సిఏ ఫౌండేషన్ ర్యాంకులు కానీ లేదా ఫలితాలు కానీ, ఎంఈసీ ర్యాంకులు కానీ ఫలితాలు కానీ. ఎస్ మేడం, చాలా అందనంత ఎత్తులో మిగతా ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేస్తే వాళ్ళందరికీ అంతనంత ఎత్తులో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు మమ్మల్ని నిలబెట్టారంటలో ఎటువంటి సందేహం లేదు. ఈ సిఏ ఫౌండేషన్ అంటే సిఏలో మొదటి స్టేజ్. సిఏ ఫౌండేషన్ గత 3 ఫలితాలలో, గత 3 ఫలితాలు అంటే గత 3 ఏళ్ళు కాదు. యాక్చువల్గా ఇంటర్ కానీ 10th క్లాస్ కానీ ఎగ్జామ్స్ మనకి ఇయర్లీ ఒకసారి ఉంటాయి. కానీ సిఏ ఎగ్జామ్స్ కానీ సిఏతో పాటు కామర్స్లో అత్యున్నతమైన కోర్సులుగా మనం చెప్పుకోగలిగింది సిఏ, అలానే సిఎంఏ. సో ఈ సిఏ కానీ సిఎంఏ కానీ ఈ యొక్క 2 కోర్సులు సంవత్సరానికి 2 సార్లు ఉంటాయి మేడం. సో ఫలితాలు కూడా 2 సార్లు ఉంటాయి, ఎగ్జామ్స్ కూడా 2 సార్లు ఉంటాయి. సో ఈ సిఏ గత 3 ఫలితాలలో ఎస్పెషల్లీ సిఏ ఫౌండేషన్ అంటే 1.5 ఇయర్. ఈ 1.5 ఇయర్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు 40 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడం జరిగింది. సో అంటే ఏమిటి, ఎంసెట్లో లాగా ఐఐటీలో లాగా దాంతో కంపేర్ చేసి చెప్పాలి మేడం. ఎంసెట్లో లాగా ఐఐటీల లాగా ఇక్కడ ప్రతి విద్యార్థికి ర్యాంక్ ఇవ్వడం జరగదు. లిమిటెడ్గా 50 ర్యాంకులు ఇస్తారు అంతే, టాప్ 50. మిగతా అందరూ పాస్ లేదా ఫెయిల్. అలా లిమిటెడ్గా ఇచ్చినటువంటి ఈ 50 ర్యాంక్స్లో సిఏ ఫౌండేషన్లో గత 3 ఫలితాలలో ఆల్ ఇండియా లెవెల్లో 40 ర్యాంకులు ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా సెకండ్ మాస్టర్ మైండ్స్ విద్యార్థులే సాధించారు మేడం. అండ్ ఇంటర్ ఎంఈసీ ఫలితాలు, సో ఇంటర్ ఎంఈసీ ఫలితాలలో ఎలాంటి ఫలితాలు సాధిస్తున్నారంటే మాస్టర్ మైండ్స్ విద్యార్థులు, మా పేరెంట్స్ కానీ మా స్టూడెంట్స్ కానీ కామన్గానే మాట ఏంటంటే ఎంఈసీ అంటే మాస్టర్ మైండ్స్ అంటే ఎంఈసీ, అలాంటి ఫలితాలు ఇస్తున్నారు మేడం. 2019 ఇంటర్ ఎంఈసీ ఫలితాలు తెలంగాణ తీసుకుంటే తెలంగాణ స్టేట్ ఫస్ట్ మాస్టర్ మైండ్స్ విద్యార్థి. అంతేకాకుండా
2017, 2018, 2019 వరుసగా 3 సంవత్సరాలు ఇంటర్ ఎంఈసీలో స్టేట్ ఫస్ట్ తెలంగాణలో సాధించినటువంటి విద్యార్థులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు మేడం. మీ అందరికీ తెలిసిందే మాస్టర్ మైండ్స్ అటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రెండిట్లో ఆపరేట్ చేస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఫలితాలు వచ్చేసరికి 2019 ఎంఈసీ ఫలితాలు యాక్చువల్లీ ఏపీ బోర్డు వాళ్ళు మార్కులు ర్యాంకులు ఇవ్వకుండా కేవలం గ్రేడ్లు ఇచ్చారు. నిజంగా అది చాలా వెల్కమింగ్ చేంజ్ మేడం. ఈ యొక్క గ్రేడ్లలో కూడా మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఆల్ ఇండియా లెవెల్లో స్టేట్ లెవెల్లో ఎక్కడా తగ్గకుండా అటు సిఏ అంటే ఆల్ ఇండియా లెవెల్, ఇంటర్ ఎంఈసీ అంటే స్టేట్ లెవెల్ ఎక్కడా తగ్గకుండా మా యొక్క స్థాయిని నిలబెట్టేటువంటి ఫలితాలు ఇచ్చారు. ఇంటర్ ఎంఈసీ 2019 ఏపీ ఫలితాలలో సుమారుగా 455 మందికి 10/10 గ్రేడ్ పాయింట్స్ వచ్చినాయి మేడం. మీరు గమనించాలి, ఇవి మా జీవితకాల ఫలితాలు కాదు, కేవలం 1 సంవత్సరం ఫలితాలు. 10/10 455 స్టూడెంట్స్కి వచ్చింది. అలానే 2200 మంది విద్యార్థులకి 2200 స్టూడెంట్స్కి అండి మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 జీపీఏ వచ్చింది. 9 జీపీఏ లేదా అంతకంటే ఎక్కువ జీపీఏ వచ్చింది. అండ్ ఎంఈసీలో ఈ యొక్క 2019లో వచ్చినటువంటి స్టేట్ ఫస్ట్తో కలిపి సుమారుగా ఇప్పటికీ ఎంఈసీలో 16 సార్లు స్టేట్ ఫస్ట్ అటు ఏపీలో కానీ తెలంగాణలో కానీ రావటం జరిగింది. అండ్ ఎంఈసీలో 100కు పైగా సెక్షన్స్ కలిగినటువంటి ఏకైక విద్యా సంస్థ అటు ఏపీ కానీ తెలంగాణలో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక విద్యా సంస్థ 16 టైమ్స్ కాన్సిక్యూటివ్ గా ఆ ఫస్ట్ పొజిషన్ ని మెయింటైన్ చేయడం అంటే అది ఏ మాత్రం సామాన్యమైన విషయం కాదు. అండ్ ఇంకా సిఏ రిజల్ట్స్ కి సంబంధించి కూడా చూసుకుంటే సిఏ ఫౌండేషన్ కానీ లేకపోతే సిఏ ఇంటర్ రిజల్ట్స్ కి కూడా గమనిస్తే ఫెబ్ 2020 లాస్ట్ ఇయర్స్ తో కంపారిటివ్ గా ఈ సంవత్సరం ఇంకా బెటర్ గా రిజల్ట్స్ వచ్చాయి అన్నది ఒక టాక్. అండ్ అటు ఆల్ ఇండియా నేషన్ వైడ్ మీ స్టూడెంట్స్ టాపర్స్ గా ఉన్నారంటే ఓవరాల్ గా ఆ ప్రైడ్ ఫీలింగ్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? సిఏ ఇంటర్ అంటే సిఏలో సెకండ్ స్టేజ్. నేను ఫిబ్రవరి 2020 ఫలితాలు చెప్తాను. యాక్చువల్గా 10 ఏళ్ల క్రితం ఫలితాలు అయితే చెప్పట్లేదు, లేటెస్ట్ వెరీ లేటెస్ట్ ఫిబ్రవరి 2020 ఫలితాలు చెప్తాను మేడం. ఈ ఫిబ్రవరి 2020లో సిఏ ఇంటర్ కొత్త సిలబస్ మేడం. ఓల్డ్ సిలబస్లో కూడా ఎగ్జామ్ జరిగింది, దాన్ని ఐపీసీసీ అని అంటారు. ఈ 2 ఫలితాలు కలిపి పాన్ ఇండియా బేసిస్ మీద అక్రాస్ ద నేషన్ 45,000 స్టూడెంట్స్ పాస్ అయ్యారు మేడం. ఇది మాస్టర్ మైండ్స్ ఒక ఫలితాలు కాదు మేడం, దేశవ్యాప్తంగా పాస్ అయినటువంటి విద్యార్థులు. ఎందుకు ఈ నెంబర్ని హైలైట్ చేస్తున్నానంటే చాలామంది వ్యూయర్స్కి పెద్ద డౌట్ ఏంటంటే సిఏలో సెకండ్ స్టేజ్ సిఏ ఇంటర్ అలానే సిఏ ఫైనల్ మహా అయితే ఒక్కొక్క జిల్లాకు 5-10 మంది పాస్ అవుతుంటారంట కదా, చాలా కష్టం కదా అని అనుకుంటారు. అది నిజం కాదని చెప్పడానికి ఈ యొక్క స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మేడం. ఈ ఫలితాల్లోనే సుమారుగా మాస్టర్ మైండ్స్ నుంచి 2000 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. మిగతా ఇన్స్టిట్యూట్స్కి మాస్టర్ మైండ్స్కి తేడా అదే మేడం. మిగతా ఇన్స్టిట్యూట్స్లో అసలు సిఏ ఇంటర్ చదివే వాళ్ళే మహా అయితే 50-100, ఇంకొద్ది పెద్ద ఇన్స్టిట్యూట్ అయితే 150-200 ఉంటారు. మా దగ్గర పాస్ అయిన వాళ్ళే అప్రాక్సిమేట్లీ 2000 మెంబర్స్ ఉన్నారు మేడం. అలానే ఈ యొక్క ఫలితాలలో సిఏ ఫౌండేషన్ కూడా చెప్తాను. సిఏ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా అప్రాక్సిమేట్లీ ఒక 30,000 స్టూడెంట్స్ పాస్ అయ్యారు మేడం. సో ఇది కూడా ఎంకరేజింగ్ నెంబరే. అండ్ ఈ ఫిబ్రవరి 2020లో ఇచ్చినటువంటి ఈ ఫలితాలలో సిఏ ఫౌండేషన్లో కానీ సిఏ ఇంటర్లో కానీ లేదా ఓల్డ్ సిలబస్ ఐపీసీస్లో కానీ ప్రకటించినటువంటి ఆల్ ఇండియా టాప్ 50 ర్యాంక్స్లో మాస్టర్ మైండ్స్ నుండి సుమారుగా 18 ర్యాంకులు కైవసం చేసుకోవడం జరిగింది. అండ్ వ్యూయర్స్కి మళ్ళీ చెప్తున్నాను, ఇవి కేవలం 6 మంత్స్ ఫలితాలు మాత్రమే. ఇందాక నేను 45,000 పాస్ అయ్యారని చెప్పాను. మళ్ళీ 6 మంత్స్కి ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ రిజల్ట్ వచ్చింది. ఈసారి 35,000 40,000 50,000 ఎంతో కొంతమంది అయితే పాస్ అవుతారు. ఇవి కేవలం 6 మంత్స్ ఫలితాలు మాత్రమే. వండర్ఫుల్. అయితే సార్ సిఏ ఫైనల్ సిఎంఏ ఫైనల్ కి సంబంధించి కూడా మీ స్టూడెంట్స్ టాపర్స్ గా ఉన్నారు, మంచి ర్యాంక్స్ సాధించారని విన్నాం. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం ఫిబ్రవరి 2020కి సంబంధించి సిఏ సిఎంఏ రిజల్ట్స్ కనుక చూస్తే ఆల్ ఇండియా ఫస్ట్ 3 ర్యాంకులు మీ స్టూడెంట్స్ కైవసం చేసుకున్నారు అంటే అసలు బహుశా మీ ఆనందాన్ని ఇంకెవరు పట్టలేరేమో స్పష్టంగా కనిపిస్తోంది. చాలా సంతోషంగా ఉంది మేడం. యాక్చువల్గా సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ మా ఓల్డ్ స్టూడెంట్ ప్రణీత్ మీ స్టూడియోలోనే ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చింది మేడం. రీసెంట్గా వచ్చింది జనవరి 2020లో సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. మీ ఛానల్లో ఇంటర్వ్యూ చూస్తుంటే చాలా సంతోషం వేసింది, చాలా ఆనందం అనిపించింది. అండ్ యాక్చువల్గా ఈ సిఏ ఫైనల్ కానీ సిఎంఏ ఫైనల్ యొక్క రిజల్ట్స్ జనరల్గా చాలా ఇన్స్టిట్యూషన్స్ గొప్పగా ఎస్టాబ్లిష్ చేసుకో మేడం, అంటే వాటిని ప్రమోట్ చేయవు. కానీ నేనేమంటానంటే ఏ సిఏ కోచింగ్ సంస్థ యొక్క స్టాండర్డ్స్ తెలుసుకోవాలి అంటే స్టాండర్డ్స్ ఎక్కడ బయటపడింది అంటే ఫైనల్లో వాళ్ళకి వచ్చినటువంటి ఫలితాలు. సో సిఏ ఫైనల్ కానీ సిఎంఏ ఫైనల్ కానీ మా ఫలితాలను బట్టి మా స్టాండర్డ్స్ మీరు అంచనా వేయచ్చు. సో మననే 2020 ఫిబ్రవరిలో మాకు 18 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది మేడం. 19th ఇయర్లోకి అడుగు పెట్టాం. సో ఈ 18th యానివర్సరీ గిఫ్ట్ జనరల్గా కాలేజ్లో స్టూడెంట్స్కి గిఫ్ట్ ఇవ్వాలి, కానీ ఇక్కడ రివర్స్ మా స్టూడెంట్స్ మాకు గిఫ్ట్ ఇచ్చారు. 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు ఇచ్చారు మేడం. సో సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ దీపక్ జైన్, సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ గురుభాస్కర్, సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్
ప్రణీత్ 3 ఫస్ట్ ర్యాంకులు ఒకే సంవత్సరం 2020. ఇక సిఏ ఫైనల్ ఫలితాలు చెప్తాను మేడం. సిఏ ఫైనల్లో అక్రాస్ నేషన్ దేశవ్యాప్తంగా సుమారుగా 15,000 స్టూడెంట్స్ పాస్ అయ్యారు మేడం. దేశవ్యాప్తంగా 15,000. చాలామందికి సిఏ ఫైనల్ అంటే మహా అయితే దేశం మొత్తం మీద 500 మంది పాస్ అవుతారు, 1000 మంది పాస్ అవుతారు అనేటువంటి పెద్ద డౌట్ మేడం. అది నిజం కాదు. ఈ యొక్క ఫలితాలలో మాస్టర్ మైండ్స్ నుంచి అప్రాక్సిమేట్లీ 1000 స్టూడెంట్స్ సిఏ ఫైనల్ పాస్ అవడం జరిగింది. అండ్ అబౌవ్ ఆల్ ఈ యొక్క ఫలితాల్లోనే ప్రకటించినటువంటి టాప్ 50 ర్యాంక్స్లో మొదటి 50 ర్యాంకుల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు 9 ఆల్ ఇండియా ర్యాంకులు కైవసం చేసుకోవడం జరిగింది. అండ్ సిఎంఏ మనం ఖచ్చితంగా కామర్స్ కోర్సుల్లో అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి కోర్సులు అంటే 2 చెప్పుకుంటాం. ఫస్ట్ది సిఏ చార్టర్ అకౌంటెన్సీ, రెండోది ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి, లేకపోతే ఈ ప్రోగ్రామ్కి అది వెల్త్గా ఉంటుంది, అది సిఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఈ సిఎంఏ ఫలితాలలో కూడా సిఎంఏ ఇంటర్ అంటే సెకండ్ స్టేజ్ మొదటి 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్తో పాటు 19 ర్యాంకులు మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ కైవసం చేసుకున్నారు. అండ్ అలానే సిఎంఏ ఫైనల్లో చివరి స్టేజ్లో మొదటి ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా లెవెల్లో 23 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది మేడం. ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి సార్ మీరు చెప్తున్న అకౌంట్స్ అయితే మాత్రం. అండ్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి వాళ్ళ స్టూడెంట్స్ అద్భుతంగా పర్ఫామ్ చేసినప్పుడు ఆ విక్టరీని ఖచ్చితంగా మీ కళలో స్పష్టంగా కనిపిస్తోంది కూడా మనకి. అండ్ కేవలం 2019-2020 ఇయర్స్ కి సంబంధించి సిఏసిఎంఏ రిజల్ట్స్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే దగ్గర ఇందాక మీ మాటల్లోనే చెప్పారు 180 ఆల్ ఇండియా ర్యాంక్స్ మీ స్టూడెంట్స్ సాధించారు అని చెప్పారు. సో ఇంత గొప్ప సక్సెస్ సాధించడానికి అసలు వాట్ డస్ మాస్టర్ మైండ్ ఫాలో, ప్రణాళిక ఏంటి, ఏ రకంగా జాగ్రత్తలు తీసుకుంటారు అంత అద్భుతమైన రిజల్ట్ సాధించడానికి? అవును మేడం, యాక్చువల్గా 180 ర్యాంక్స్ లాస్ట్ 3 ఫలితాలలో చివరి 3 సిఏసిఎంఏ ఫలితాలలో సాధించడం జరిగింది. బట్ హానెస్ట్గా చెప్తున్నాను, దీనికోసం మేము స్పెషల్గా కేర్ తీసుకుని లేదు. అండ్ ఆ కంప్లీట్ క్రెడిట్ కూడా మీ స్టూడెంట్స్కే ఇస్తాం. నేను గతంలో చెప్పినట్టుగా మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్. కొంతమందికే ర్యాంక్ వచ్చిందంటే ఖచ్చితంగా అది ఆ విద్యార్థుల క్రెడిటే మేడం. ప్రేక్షకులు గమనించాలి, ఇవి మా జీవితకాలపు ర్యాంకులు కాదండి, కేవలం గత 3 ఫలితాలు. 2019-2020 అంటే సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ ఉంటాయండి, 4 ఎగ్జామ్స్, ఇంకా 4 ఎగ్జామ్ జరగల. సో గత 3 ఫలితాలలో వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్స్ 180 ఆల్ ఇండియా ర్యాంక్స్ అండి. అండ్ అలానే నేను మా స్టాఫ్ మీటింగ్లో చెప్తుంటాను, మన చదువు ఎలా ఉండాలంటే, మనం ఇచ్చేటువంటి కేర్ ఎలా ఉండాలంటే, ఒకవేళ మాస్టర్ మైండ్స్లో జాయిన్ అయ్యి స్టూడెంట్ ఫెయిల్ అయినా కూడా అరే వీళ్ళు ఇంతకంటే ఏం కేర్ తీసుకుంటారు, మ్యాక్సిమం కేర్ తీసుకున్నారు, మనం ఫెయిల్ అయ్యామంటే మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్లో ఎక్కడైతే లోపం ఉంది అన్నట్టుగా ఉండాలి. అలానే వ్యూయర్స్కి ఇంకో మాట కూడా చెప్తున్నానండి. సో ర్యాంక్ వచ్చిన వాళ్ళే గొప్పవాళ్ళు అని కాదు, పాస్ అయిన వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళే అండి. కాకపోతే మాకున్న ఈ లిమిటెడ్ టైంలో ప్రతి స్టూడెంట్ విద్యార్థి పేరు చెప్పడం, ప్రతి స్టూడెంట్ని తెచ్చి స్టూడియోలో చూపించడం, కూర్చోబెట్టలేం. కాబట్టి ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను, అంతకంటే లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలిసి 18 సంవత్సరాలు అనుభవం ఉంది నడుపుతున్నటువంటి ఏకైక సిఏ కాలేజ్ మాస్టర్ మైండ్స్ మాత్రమే మేడం. సో 10th క్లాస్ అయిన తర్వాత మీ ప్లానింగ్ పరంగా చూసుకుంటే సిఏ చేయాలి అన్న ఒక అంబిషన్ సెట్ అయితే గనక వాళ్ళు ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుంటే ఐడియాలా, ఎంఈసీ తీసుకుంటే ఐడియాలా? చాలా మంచి క్వశ్చన్ మేడం. జనరల్గా నేను ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులకు ఇట్లా టీవీ షోస్ ద్వారా కానీ, న్యూస్ పేపర్స్లో కానీ, లేకపోతే డైరెక్ట్గా డెమోస్ ఇవ్వడం కానీ ఎన్లైట్ చేస్తూ ఉంటాను. ఈ 10th క్లాస్ పిల్లలు పాపం వాళ్ళ ఏజ్ చిన్న ఏజ్ కావటం వల్ల చాలా ఇన్నోసెంట్గా క్వశ్చన్ అడుగుతారు. సరే మేము సీఏ చేయాలనుకుంటున్నాం, ఎంపీసీ చేసి సీఏ చేయడం మంచిదా, ఎంఈసీ చేసి సీఏ చేయడం మంచిదా అని. నేను వాళ్ళకి ఒకే ఆన్సర్ చెప్తాను మేడం. అసలు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ వీటిలో ఏది బెస్ట్ కోర్స్ అంటే అన్ని చదువులు మంచివే. మంచి చదువులు చెడ్డ చదువులు అంటే ఉండవు, అన్ని చదువులు మంచివే. బట్ నీ అంబిషన్ ఏంటో చూడరా, దాన్ని బట్టి నువ్వు కోర్స్ సెలెక్ట్ చేసుకో. సో సీఏ చేయాలి, సిఎంఏ చేయాలి, అలాంటప్పుడు అది కామర్స్ అయినప్పుడు ఎంఈసీతో సీఏకి, ఎంఈసీతో సిఎంఏకి రావటం బెస్ట్ వన్. సపోజ్ వాస్తవం చెప్తాను మేడం, ఐ డోంట్ వాంట్ హైడ్ ద ఫ్యాక్ట్స్. ఈ రోజున సీఏ కానీ సిఎంఏ చేస్తున్న పిల్లల్లో కనీసం 50% మంది ఎంపీసీ, బైపీసీ పిల్లలే వస్తున్నారు మేడం. అంటే వాళ్ళకి 10th క్లాస్ లెవెల్లో అవేర్నెస్ లేకపోవడం వల్ల, లేదా పక్కన ఫ్రెండ్స్ ఎంపీసీ, బైపీసీ జాయిన్ అయ్యారనో, లేదా పిఆర్ఓలు చెప్పారనో, లేదా ఈ నాలెడ్జ్ ఎక్స్పోజర్ అంటే ఈ కోర్సు పట్ల అవగాహన లేకపోవడం వల్ల జాయిన్ అయిపోతున్నారు ఎంపీసీ, బైపీసీ. ఆ తర్వాత అక్కడుండే కాంపిటీషన్ కావచ్చు, ర్యాంకుల విధానం కావచ్చు, ఇవన్నీ చూసి ఎంపీసీ, బైపీసీ తర్వాత సీఏకి వస్తున్నారు. నేనేమంటానంటే ఎంపీసీ, బైపీసీ తర్వాత సీఏకి రావడం తప్పు కాదు, నేరం కాదు. కానీ బట్ మీ విజన్ సీఏ కానీ సిఎంఏ అయితే మాత్రం బెస్ట్ ఆప్షన్ 10th అయిపోగానే ఎంఈసీ తీసుకోండి. ఎక్కడ చదవాలి మీ ఇష్టం, మాస్టర్ మైండ్స్లో చదవాలని ఏం లేదు, మీ ఇష్టం. బట్ మాస్టర్ మైండ్స్ బాగుంది అనుకుంటే మాస్టర్ మైండ్స్, లేదు ఇంకేదైనా దగ్గరలో మాకు అందుబాటులో ఇంకో కాలేజ్ ఉందన్నా మీ ఇష్టం. బట్ సీఏ చేయాలంటే మాత్రం బెస్ట్ ఆప్షన్
ఎంఈసీ అండి. ఇంటర్లో చాలా కాలేజెస్ బైపీసీకి ఎంపీసీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటాయి. జనరల్ గా మనకి 10th అయిపోయిన తర్వాత ఇంటర్ అని అంటే ఐదర్ ఎంపీసీ ఉంటారు లేకపోతే బైపీసీ స్టూడెంట్స్ ఉంటారు. అట్లా కాకుండా మీరు డిఫరెంట్ గా ఇంటర్లో ఎంఈసీకి మాత్రమే, అక్కడ ఎండ్ ఆల్సో కాదు, ఓన్లీ ఎంఈసీ మాత్రమే కోచింగ్ ఇవ్వడానికి కారణం ఏమైనా ఉందా? ఉంది మేడం. యాక్చువల్లీ ఏంటంటే వాస్తవంగా మన దగ్గర సిఈసీ కూడా ఉంటుంది, బట్ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఎంఈసీనే మేడం. ఎంఈసీ కాదనుకున్న వాళ్ళని సిఈసీకి తీసుకుంటాం. ఆ స్క్రీనింగ్ చేసి వీళ్ళు ఎంఈసీకి పనికి వస్తారు లేదా చూసుకొని ఆ తర్వాత సిఈసీకి తీసుకుంటాం. బేసికలీ ఎంపీసీ బైపీసీ పెట్టకపోవడానికి దాని మీద పెద్ద కోపం కాదు, వ్యతిరేకత కాదు మేడం. స్పెషలైజేషన్ మీరు గమనిస్తే కనుక మేము కూడా ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ అన్ని కోర్సులు చెప్తే కనుక మన 2 తెలుగు రాష్ట్రాల అవసరానికంటే ఎక్కువ ఉన్నాయి కాలేజీలు. కార్పొరేట్ కాలేజీలకు పెట్టిన పేరు మన 2 తెలుగు రాష్ట్రాలు. మేము కూడా ఎంపీసీ బైపీసీ పెట్టుంటే టాప్ 20 పొజిషన్లో ఉండేవాళ్ళం. కానీ ఈ రోజున స్పెషలైజేషన్ అనే పేరుతో ఓన్లీ ఎంఈసీ లేదా సిఈసీ అంటే ఓన్లీ కామర్స్ అనేటువంటి కోర్సులకు మేము స్టిక్ ఆన్ అయ్యాం కాబట్టి ఈ రోజున ఎంఈసీ అయినా సిఈసీ అయినా 2 రాష్ట్రాల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. మాస్టర్ మైండ్స్ మేడం. స్పెషలైజేషన్ అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మేడం. ఆ స్పెషలైజేషన్ కోసమే ఇలా చేసాం మేడం. ఫిజిక్స్ కెమిస్ట్రీ 2 టీచర్స్ని పెట్టుకుంటే ఎంపీసీ కూడా స్టార్ట్ చేయొచ్చు. మా దగ్గర మా దగ్గర మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఇంగ్లీష్ సాంస్క్రిట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీని పెట్టేసుకుంటే ఎంపీసీ కూడా స్టార్ట్ చేయొచ్చు. లేదు మేడం, దట్ ఈస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ. మా ప్రయారిటీ అది కాదు. మోహన్ గారు, ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ చాలా మంది ప్రేక్షకులతో పాటు ఇన్ఫాక్ట్ నాకు కూడా చాలా పెద్ద డౌట్. అసలు ఈ సీఏకి సంబంధించి ఆల్ ఇండియా పాస్ పర్సెంటేజ్ అంటూ ఉంటారు, చాలా కామన్ గా వాడే పదం అది. అంటే ఏంటి అసలు, దాని గురించి కొంచెం వివరిస్తారా? షూర్ మేడం. యాక్చువల్గా మన ప్రోగ్రామ్లో ఇది సీరియల్ నెంబర్ చూస్తే నెంబర్ 1 క్వశ్చన్ కాకపోవచ్చు, కానీ ప్రోగ్రామ్కే హైలైట్ అయ్యే క్వశ్చన్ మేడం అది. అండ్ చాలా మంది ప్రేక్షకులు కూడా చెప్తున్నాను మేడం, ఐఐటి చదవాలా లేదా మెడిసిన్ చదవాలా సీఏ చదవాలా, మేమిచ్చే ర్యాంకులు మా ఫలితాలు లేకపోతే మా ర్యాంకర్స్ ఒక ఫోటోలు వాటిని చూసి మీరు డెసిషన్స్ తీసుకోవద్దండి. అసలు ఓవరాల్గా ఒక యావరేజ్ స్టూడెంట్ ఎలా పాస్ అవుతున్నాడు, పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది, దట్ షుడ్ బి ద డ్రైవింగ్ ఫ్యాక్టర్ అండి. దట్ షుడ్ బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్. సో ఈ యొక్క సీఏ ఫలితాలు నేనైతే కనుక అన్నీ కూడా నియరెస్ట్ నెంబర్కి, ఇప్పుడు 28 అనుకోండి, నియరెస్ట్ నెంబర్ 30, అలా నియరెస్ట్ నెంబర్కి రౌండ్ ఆఫ్ చేసి చెప్తున్నాను. మీకు యాక్యురేట్ ఫిగర్స్ గత 10 ఏళ్ళు కావాలన్నా గత 20 ఏళ్ళు కావాలన్నా ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ ICAI.org, దాంట్లో మీకు 100% ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, చూడొచ్చు. ముందుగా నేను సీఏ ఫౌండేషన్తో స్టార్ట్ చేస్తున్నాను. సీఏ ఫౌండేషన్ రీసెంట్లీ జనవరి 2020లో వచ్చినటువంటి ఈ యొక్క ఫలితాలలో ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ చెప్తున్నానంటే నేను మాస్టర్ మైండ్స్ పాస్ పర్సంటేజ్ చెప్పట్లా, మాది ఇంతకంటే ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే మా లాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఫాలో అయ్యేటటువంటి ప్రమాణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి క్వాలిటీ స్టూడెంట్స్ ఉంటారు, క్వాలిటీ స్టాండర్డ్స్ ఉంటాయి. బట్ నేను చెప్తున్నా ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ అండి. సీఏ ఫౌండేషన్ జనవరి 2020లో అప్రాక్సిమేట్లీ 45% ఉందండి. అదే జనవరి 2019లో అప్రాక్సిమేట్లీ 35% ఉంది. సో ప్రతి ఎగ్జామ్కి పెరుగుదల లేదా తగ్గుదల ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి మేడం. సీఏ ఇంటర్ అంటే సీఏలో సెకండ్ స్టేజ్. సీఏ ఇంటర్లో గ్రూప్ 1 గ్రూప్ 2 అని 2 గ్రూప్స్ ఉంటాయి మేడం. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు 2 గ్రూపులు ఎట్ ఏ టైం రాసేసి పాస్ అయిపోతూ ఉంటారు. బట్ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ గ్రూప్ సిస్టమ్ ఫాలో అవుతారు, గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 రాస్తారు. సో గ్రూప్ 1 పాస్ పర్సంటేజ్ మేడం రీసెంట్లీ ఫిబ్రవరి 2020లో వచ్చినటువంటి పాస్ పర్సంటేజ్ సీఏ ఇంటర్ అప్రాక్సిమేట్లీ 25%. గ్రూప్ 2 పాస్ పర్సంటేజ్ అప్రాక్సిమేట్లీ 20%. సో ప్రతిసారి ఇలానే ఉంటుందని ఏం లేదు. ఈసారి అయితే కాస్త ఎంకరేజింగ్గా ఉంది, సూపర్గా లేదు కానీ కొంత ఎంకరేజింగ్గా ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 2019 తీసుకుంటే నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో గ్రూప్ 2లో పాస్ పర్సంటేజ్ సీఏ ఇంటర్ గ్రూప్ 2లో పాస్ పర్సంటేజ్ అప్రాక్సిమేట్లీ 40% ఉంది. సో అలా హయ్యెస్ట్ పీక్ లెవెల్ ఉండొచ్చు, లేదా ఇంతకంటే తక్కువ ఉండొచ్చు, లేదా ఇప్పుడు ఈసారి ఉన్నట్టుగా కాస్త ఎంకరేజింగ్గా కూడా ఉండొచ్చు. ఇక సీఏ ఫైనల్లో గ్రూప్ 1 పాస్ పర్సంటేజ్ అప్రాక్సిమేట్లీ 20% మేడం, అండ్ గ్రూప్ 2 పాస్ పర్సంటేజ్ అప్రాక్సిమేట్లీ 30%. వావ్, అంటే ఇది ఓవరాల్ ఇండియా వైడ్ మాట్లాడుతున్నారు మీరు? ఓవరాల్ ఇండియా పాస్ పర్సంటేజ్ మేడం. రైట్. సో దాన్ని బట్టి జాయిన్ చేయాలనుకున్న వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవచ్చు. పాస్ పర్సంటేజ్ బెంచ్ మార్క్ మేడం, మాకు వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు కాదు. వండర్ఫుల్, చాలా ట్రాన్స్పరెంట్ గా మాట్లాడుతున్నారు సార్. మీకు సార్ ఖచ్చితంగా చూసే వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఎంబీసీ గురించి ఒక స్టూడెంట్ కి కనుక సీఏ చేయాలి అన్న విజన్ ఉంటే ఎంపీసీ తీసుకోవాలి అన్నది మీరు చెప్తున్న అడ్వైస్. అయితే మిగిలిన కాలేజెస్ లో ఎంఈసీ చేయడానికి, మాస్టర్ మైండ్స్ లోనే ఎంఈసీ చేయడానికి వాట్ ఈస్ దట్ వేరియన్స్ యూర్ షోయింగ్ ఇట్ టు ద స్టూడెంట్ అండి? సింపుల్ ఆన్సర్ మేడం. ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ 4 కోర్సులు ఉన్న కాలేజీలో డెఫినెట్లీ వాళ్ళ ప్రయారిటీ ఎంపీసీ బైపీసీ. ఆ తర్వాత 3rd గ్రేడ్ స్టూడెంట్స్ ఎవరంటే ఎంఈసీ సిఈసీ. బట్ మా దగ్గర ఎంపీసీ బైపీసీ లేదు, ఓన్లీ 1 గ్రేడ్ ఎంఈసీ సిఈసీ అంటే ఫస్ట్ గ్రేడ్ స్టూడెంట్స్ వాళ్ళు. టోటల్ ఫోకస్ వాళ్ళ మీద ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే స్పెషలైజేషన్. ఇప్పుడు సపోజ్ మనకి హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి మేడం, మన ఎండి జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్దాం, ఎవరి దగ్గరికి వెళ్తాం? కార్డియాలజిస్ట్. అలానే మీరు కామర్స్ చేయాలనుకుంటే స్పెషలైజేషన్ ఉన్న కాలేజీలు కేవలం కామర్స్ చెప్పే కాలేజీలో ఉన్నాయి, అక్కడికి వెళ్తే మీకు జస్టిఫికేషన్ ఉంటుంది మేడం. మాస్టర్ మైండ్స్లో ఉన్న అడ్వాంటేజ్ అది. జిఎస్టీ కానీ
నోట్ల రద్దు విషయానికి సంబంధించి కానీ అంటే డిమానిటైజేషన్ టైమ్స్ కానీ ఈ రెండు నిజంగా సీఏ చేసిన వాళ్ళకి ఒక బూస్టప్ ఇచ్చే టైము చాలా బాగా కలిసి వస్తుంది, వాళ్ళకి ఆపర్చునిటీస్ వాస్ట్గా ఉంటాయి అని విన్నాం. జనాలు కూడా చెప్తుంటే తెలుస్తుంది. ఈజ్ ఇట్ రియలీ ట్రూ సార్? వాట్ యూ సే అబౌట్ దిస్? నిజం మేడం. యాక్చువల్లీ జిఎస్టీ అలానే నోట్ల రద్దు మంచిదా కాదా అని డిబేట్ పెట్టుకుని ఇదైతే ప్లాట్ఫామ్ కాదు. బట్ దానివల్ల సీఏలకి లేదా అలానే కామర్స్ ప్రొఫెషనల్స్కి మాత్రం కనీసం 5 నుంచి 10 రెట్లు ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్ అయితే పెరిగింది మేడం. ఇక జిఎస్టీ అంటారా, ఇండిపెండెన్స్ తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ అతిపెద్ద ట్యాక్సేషన్ రిఫార్మ్ మేడం జిఎస్టీ. నాకు తెలిసి జిఎస్టీ కనీసం ఇంకో 50 సంవత్సరాలు హవా ఉండేటువంటి కాన్సెప్ట్ మేడం. సో పుష్కలమైన ఆపర్చునిటీస్ ఈ కామర్స్ ప్రొఫెషనల్స్కి ఉంది. మనకి తెలంగాణలో ప్రముఖ పొలిటీషియన్ అయినటువంటి మాజీ ఎంపీ కవిత గారు సిఏ ఒక ఈవెంట్ సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కండక్ట్ చేసిన ఒక ఈవెంట్కి గెస్ట్గా పిలిస్తే అద్భుతంగా మాట్లాడారు మేడం. ఆవిడ ఒక మాట హైలైట్ చేశారు. డిమానిటైజేషన్ తర్వాత, నోట్ల రద్దు తర్వాత సీఏలు నిజంగా రాక్ స్టార్స్ అయిపోయారు. వీళ్ళ ఇంపార్టెన్స్ ఆ స్థాయిలో పెరిగింది అని. ఇందాక మీరు అంటుంటే సార్, సీఏ చదవాలనుకునే వాళ్ళకి సీఏకి సంబంధించి గోల్, సీఎంఏ చదవాలనుకునే వాళ్ళకి ఎవరెవరి గోల్స్ అంబిషన్స్ ఎలా ఉన్నాయి ఆ రకంగా చదువుకోవాలి. కానీ ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు, సీఏ చదవద్దు అనుకునే వాళ్ళకి కూడా బహుశా సీఎంఏ చేయొచ్చు అని. ఎలా లింక్ అది ఆ రెండు? నాట్ ఎవ్రీవన్ కెన్ బి అన్ ఐఐటిఎన్. అందరూ ఐఐటి జాయిన్ అవ్వచ్చు కానీ ఐఐటి పాస్ అవ్వలేరు మేడం. అందరూ మెడిసిన్ జాయిన్ అవ్వచ్చు బట్ మెడిసిన్ పాస్ అవ్వలేరు. అందరూ సీఏ జాయిన్ అవ్వచ్చు బట్ సీఏ పాస్ అవ్వలేరు. వాళ్ళ కెపాసిటీ ఏంటి? నీ కెపాసిటీ ఐఐటి అయితే జాయిన్ అయిపోయి పాస్ అయిపోమంటా నేను. నీ కెపాసిటీ డాక్టర్ అయ్యే కెపాసిటీ ఉంటే డాక్టరే జాయిన్ అవ్వు. నీ కెపాసిటీ సీఏ అయితే సీఏ. లేదు సార్ ఈ 3 నా కెపాసిటీ కాదు, అలాంటప్పుడు బీకామో బీఎస్సీ బీటెక్ లాంటి ట్రెడిషనల్ కోర్సెస్ చేసి లైఫ్లో ఫైటింగ్ అనేది వద్దు నాకు, ఈ ట్రెడిషనల్ కోర్సెస్ చేస్తే జాబ్ గ్యారంటీ లేదు మేడం. మంచి కోర్సులే, డౌటే లేదు, బట్ ఈ జాబులు లేదా ఈ కోర్సులు చేసి జాబ్ రావాలంటే కష్టం మేడం. అలాంటప్పుడు లిటిల్ ఛాలెంజింగ్, బీటెక్ కంటే బీకామ్ కంటే ఇంకా ఛాలెంజింగ్ కోర్స్ చేస్తాను, బట్ సీఏ లేదా ఐఐటి మెడిసిన్ అంత కెపాసిటీ నాకు లేదంటే అలాంటి వాళ్ళకి ద బెస్ట్ కాంబినేషన్ మేడం సిఎంఏ. అతి తక్కువ ఖర్చు. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఇంటర్మీడియట్ తర్వాత అప్రాక్సిమేట్లీ 3 ఏళ్లలో కంప్లీట్ అయిపోతుంది. పిఎస్యూస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో విపరీతమైన జాబ్ డిమాండ్ ఉన్నటువంటి కోర్స్. మెట్రోస్లో ఖచ్చితంగా జాబ్ ప్లేస్మెంట్ ఉండేటువంటి కోర్సు మేడం. అండ్ అలానే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కూడా చాలా చక్కటి అవకాశాలు కలిగిన కోర్సు. కానీ బాధతో చెప్తున్నాను, క్షమించండి నేను తప్పు మాట్లాడితే, మన 2 తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ ఉన్న కోర్సుకి అడ్మిషన్ ఉంటాయి కానీ యూజ్ ఉన్న కోర్సుకి అడ్మిషన్ ఉండవు. అర్థనారిక విద్య అంటారు కదా, చదువు చాలా ఎకనామికల్ గా అయిపోయింది. మీ భాషలో చెప్పాలంటే కమర్షియల్ అయిపోయింది చదువు కూడా. మేడం మేము కూడా కమర్షియల్ ఇన్స్టిట్యూటే మేడం. కాకపోతే మరీ వ్యాపారం చేసేప్పుడు ఓన్లీ వ్యాపారమే కాదు, మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్ ఓ 10 రూపాయలు మనకి ఫీజు కట్టాడు, వాడికి ఏంట్రా అని కూడా ఆలోచించాలి. అబ్సల్యూట్లీ సార్. వాడికి ఏంట్రా అని ఆలోచిస్తే వాడు ఇంకో అడ్మిషన్ ఇస్తాడు, వాడు లైఫ్ లో సెటిల్ అవ్వాలి. పోనీ పాస్ అవ్వలేదు, కనీసం మనం ఇచ్చిన నాలెడ్జ్తో, సర్టిఫికేట్ లేకపోతే కనీసం నాలెడ్జ్తో వాడు సెటిల్ అవ్వాలి. సో సిఎంఏ కోర్స్ అనేది చాలా మంచి కోర్స్ అండి. మీకు దగ్గరలో మాస్టర్ మైండ్స్ బ్రాంచ్ లేదనుకోండి, ఇంకేదైనా చోట అయినా సరే సిఎంఏ జాయిన్ అవ్వండి, సీఏ జాయిన్ అవ్వండి. మా విషయంలో మాత్రం సిఏ కోర్సు, సిఎంఏ కోర్సు, మాస్టర్ మైండ్స్ ఈ 3 ఫస్ట్ ప్రయారిటీ ఏంటి మోహన్ గారు మీకంటే? నాకు కోర్సే ప్రధానం అండి, తర్వాతే మాస్టర్ మైండ్స్. వెరీ వెల్ సార్. సార్ అండ్ మీ థాట్ అయితే నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మా ఇన్స్టిట్యూట్ లో స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం కాదు కదా, స్టూడెంట్ కి నాలెడ్జ్ ఉండాలి, లైఫ్ లో ఉపయోగపడే స్థాయిలో సెటిల్ అవ్వాలి అనుకునే మీ యొక్క ఇంటెన్షన్ ఇస్ వెరీ వెల్ అప్రిషియేటెడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు. థ్యాంక్స్ లాట్ మేడం. థ్యాంక్స్ టు టీవీ9. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అవకాశం ఇచ్చారు. థ్యాంక్స్ టు టీవీ9. ఇది వాళ్ళ కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి. ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ స్టే హ్యాంగ్ టు టీవీ9.